నా జీవితంలో మొదటిసారి దీని లోపల పోయినాను మా కంపెనీ పని మీద. ఈ బండ్లో తెచ్చి మాకు ఇక్కడ ఇచ్చిపెట్టినారు. మీకు కూడా చూపిస్తా చూడండి. లోపల ఎలా ఉండదంటే ఒక ఇల్లు మాదిరి ఉండదు. ఇది దీన్ని యార్డ్ అంటారంట, ఇంకా మన తెలుగులో పెద్ద పడవ అంటారేమో. లోపల పోయే ముందు షూ తీయమన్నారు. నేను ఎంటర్ అవ్వగానే లోపల చూస్తా అంటే దాని ఇంటీరియర్ కానివ్వండి, అక్కడ ఉండే వస్తువులు కానివ్వండి మామూలుగా లేవండి బాబు. వీళ్ళు ఈ దేశం నుంచి దీన్ని వేరే దేశాలకు కూడా తీసుకొని పోతారంట. ఇల్లు మాదిరి వాడుకుంటారంట. అంటే నీళ్ల పైన ఉండే ఒక ఇల్లు మాదిరి అనుకోండి. దీని లోపల అండర్ గ్రౌండ్ బేస్మెంట్ కూడా ఉండదు. కింద బేస్మెంట్ లో పోగానే ఒక రూమ్ లో అన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయి. ఇంకా లోపల అన్ని రూములు కూడా ఉన్నాయి. ఇంకా కూర్చునే దానికి స్థలం కూడా ఉండదు. చాలా దగ్గర 4 రూములు ఏమైనా ఉన్నాయి కింద బేస్మెంట్ లోనే. ఇంకా పైకి వచ్చినాను. పైకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు ఇటువంటి ప్రదేశం కూడా నేను వస్తాననేసి. దీన్ని నడిపే అతన్ని డ్రైవర్ అన్నారంట, పైలట్ అంటారంట. దీని లోపల తిరుగుతా ఉంటే చూస్తా ఉంటే ఒక దానికి మించి ఒకటి ఉండదు. ఇది ఎన్ని కోట్లు అవుతుందో ఊహించడం కూడా కష్టంగా ఉండదు. దీనికి మొత్తం చూసుకునేది ఈ పెద్ద మనిషి అయినే దీనికి మెయింటెనెన్స్. ఇది పార్కింగ్ లో నిలబెట్టుకునే దానికి కొన్ని లక్షలు కట్టాలంట. ఈ సంవత్సరం ఇది స్కూల్ సెలవుల్లో యూరోప్ పోయేదానికి ముస్తాబోతుందంట.